జయాపజయాలు మామూలే. ఒకసారి ఓడిపోయిన రాజకీయ పార్టీ మరోసారి గెలుస్తుంది. అలాగే ఓటమి పాలైన రాజకీయ పార్టీ మరోసారి విజయం సాధిస్తుంది. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైన రాజకీయ పార్టీలకు ఈవీఎంలపై పరాజయాన్ని వేయడం సర్వసాధారణంగా మారింది. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమైతే ఈసారి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చి ఉండేదంటున్నారు నిపుణులు. భారతదేశంలో తొలి లోక్సభ ఎన్నికలు 25 అక్టోబర్ 1951 నుండి 21 ఫిబ్రవరి 1952 వరకు జరిగాయి. ఈ ఎన్నికలలో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. కాగా 1982 సంవత్సరంలో కేరళలోని ఉత్తర వరపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ బూత్లలో ఈవీఎంలను తొలిసారి ఉపయోగించారు. ఆ తర్వాత 2004 నుండి భారత ఎన్నికల సంఘం దాదాపు అన్ని లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎంలను ఉపయోగించడం ప్రారంభించింది. ఈవీఎం అంటే 6 వోల్ట్ల బ్యాటరీతో నడుస్తుంది. దీనిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు అలాగే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ తయారు చేస్తుంది. ఒక ఈవీఎంలో గరిష్టంగా 2000 ఓట్లు నమోదవుతాయి. నియోజకవర్గంలో 64 కంటే ఎక్కువ మంది అభ్యర్థులుంటే ఓటింగ్ కోసం సాంప్రదాయ బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ లేదా బాక్స్ పద్ధతి ఉపయోగిస్తారు. ఒక ఓటు వేసిన తర్వాత మెషిన్ మూసుకుపోతుంది కాబట్టి ఓటరు ఈవీఎం మెషిన్ బటన్ను పదే పదే నొక్కడం ద్వారా 1 కంటే ఎక్కువ సార్లు ఓటు వేయడం సాధ్యం కాదు. ఎవరైనా 1 కంటే ఎక్కువ ఓటు వేయడానికి ప్రయత్నిస్తే యంత్రం పనిచేయదు. కాబట్టి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం సురక్షితమంటున్నారు సాంకేతిక నిపుణులు. ఇదిలా ఉంటే 18వ లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు అందరి దృష్టిని ఆకర్షించిన లోక్సభ సీటు వాయవ్య ముంబై. ఎందుకంటే ఇక్కడ గెలుపొందిన శివసేన అభ్యర్థి రవీంద్రకు వచ్చింది కేవలం 48 ఓట్ల ఆధిక్యం. ఈ లోక్సభ ఎన్నికల్లో ఇదే అత్యంత తక్కువ మెజారిటీ. ఇప్పుడు ఈ అంశం చుట్టూనే రగడ మొదలైంది. రవీంద్రకు అనుకూలంగా కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ఆయన బంధువు మొబైల్ ఫోన్తో ఈవీఎంను హ్యాక్ చేశారనే వార్తా కథనం సంచలనమైంది. దీంతో ఈవీఎంల ఉపయోగంపై ఆరోపణలు మొదలయ్యాయి. అయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం సాధ్యం కాని పని అంటున్నారు నిపుణులు. భారతదేశం గతంలో ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించేది. అయితే బ్యాలెట్ పత్రాలను ఉపయోగించినప్పుడు లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలలో 90% అధికార అనుకూలత ఉందని కొంతమంది సెఫాలజిస్టులు పేర్కొన్నారు. అయితే ఈవీఎంల వినియోగం వచ్చిన తర్వాత దేశంలో పరిస్థితులు మారిపోయాయి. 90% కంటే ఎక్కువ ఫలితాలు భిన్నంగా వస్తున్నాయని సెఫాలజిస్టులు పేర్కొన్నారు. భారతదేశంలో ఈవీఎంలను ఉపయోగించడంపై ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఈవీఎంల పద్ధతిని దేశంలోని అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల వినియోగంపై 1998లో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఆ తర్వాతి కాలంలో ఈవీఎంల వినియోగం క్రమంగా పెరిగింది. 2001 నుండి అన్ని ఎన్నికలలో ఈవీఎంలు ఉపయోగించడం మొదలైంది. 1998లో ఈవీఎంలను ప్రవేశపెట్టడానికి ముందు దేశవ్యాప్తంగా 220 కంటే ఎక్కువ ఎన్నికలు జరిగాయి. వీటిలో అధికారంలో ఉన్న పార్టీ 121 స్థానాలలో ఓడిపోయింది. మిగిలిన 105 స్థానాల్లో అధికార పార్టీ గెలిచింది. 1998లో ఈవీఎంలను ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు 120కి పైగా ఎన్నికలు జరిగాయి. వీరిలో 70 సీట్లలో అధికారంలో ఉన్న వ్యక్తి ఓడిపోగా 55 సీట్లలో గెలిచారు. బ్యాలెట్లు లేదా ఈవీఎంల వినియోగం కంటే ఆ సమయంలో రాజకీయ వాతావరణం ఆధారంగా ఇన్కంబెన్సీ అనుకూల లేదా వ్యతిరేక పోకళ్లు చాలా సంవత్సరాలుగా ఉన్నాయి. ఉదాహరణకు 1977 ఎన్నికలలో అంటే అత్యవసర పరిస్థితి వచ్చిన వెంటనే జరిగిన ఎన్నికల్లో మొదటి పెద్ద వ్యతిరేక ధోరణి కనిపించింది.
మొత్తం 18 ఫలితాలలో 16 అధికార వ్యతిరేకత కనిపించింది. అలాగే 2 చోట్ల మాత్రమే అధికారానికి అనుకూలమైన 13 చోట్ల అధికార వ్యతిరేకత కనిపించింది. కాగా 2 ఫలితాలు మాత్రమే అధికారానికి అనుకూలంగా వచ్చాయి. కాగా తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అధికార వ్యతిరేక ధోరణి 1960ల చివరలో ప్రారంభమైంది. ఆ తర్వాత దాదాపు ప్రతి ఎన్నికలోనూ అధికారంలో ఉన్న వ్యక్తులు ఓడిపోయారు. రహస్య బ్యాలెట్ ని ఆస్ట్రేలియన్ బ్యాలెట్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక ఓటింగ్ పద్ధతి. దీనిలో ఎన్నికలలో లేదా ప్రజాభిప్రాయ సేకరణలో ఓటరు గుర్తింపు అనామకంగా ఉంటుంది. బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్, ఓటు కొనుగోళ్ల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను ఇది అడ్డుకుంటుంది. రాజకీయ గోప్యత లక్ష్యాన్ని సాధించడానికి ఈ వ్యవస్థ ఒక సాధనం. రహస్య బ్యాలెట్లను వివిధ ఓటింగ్ వ్యవస్థలతో కలిపి ఉపయోగిస్తారు. రహస్య బ్యాలెట్ అత్యంత ప్రాథమిక రూపం. ప్రతి ఓటరు వారి ఎంపికలను గుర్తించే పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తుంది. ఓటరు ఓట్లను బహిర్గతం చేయకుండా ఓటరు బ్యాలెట్ పేపర్ను సగానికి మడిచి సీల్డ్ బాక్స్ లో వేస్తాడు. ఈ పెట్టెను ఆ తర్వాత లెక్కింపు కోసం ఖాళీ చేస్తారు. సీక్రెట్ ఓటింగ్ లో ఒక అంశం ఏమిటంటే ఓటరు బ్యాలెట్ పేపర్ పై రాసే దాన్ని ఇతరులు చూడకుండా రాయడానికి వీలుగా ఓటింగ్ బూత్ ను ఏర్పాటు చేయడం. ఓటర్లు తమ ప్రాధాన్యతలను రహస్యంగా నమోదు చేసుకోవడానికి పోలింగ్ స్థలంలో ఏర్పాట్లుంటాయి. ఇదిలా ఉంటే ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ట్యాంపరింగ్ చేయడం సులభమైతే తాజా లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చి ఉండేదన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదు అనడానికి కమలం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడమే నిదర్శనమన్నారు. అలాగే కిందటేడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పరాజయం పాలయ్యేది కాదన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నేత జగత్ ప్రకాష్ నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ పరాజయం పాలయ్యేది కాదన్నారు నిపుణులు. బ్యాలెట్ బాక్సులతో పోలిస్తే ఈవీఎం మెషిన్లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా తరలించవచ్చు. అందుకే కొండలు, కోనల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎన్నికల్లో తమ ఓటు వేయవచ్చు. కాబట్టి ఈవీఎంలు దేశంలోని చాలా మంది ప్రజలకు ఓటు హక్కును అందించాయి. కాగా ఈవీఎంలను బ్యాటరీల ద్వారా నిర్వహిస్తారు. కాబట్టి విద్యుత్ లేని ప్రాంతాల్లో కూడా ఈ యంత్రాలను ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.